హాయ్ మామ, మార్చి 19 ఉగాది సందర్భంగా 2 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన వస్తాద్ భగత్ సింగ్ అయితే, ఇంకో సినిమా దురంధర్ ది రివెంజ్. అయితే ఈ 2 సినిమాల్లో ఏ సినిమా చూస్తే మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో ఈ ఫుల్ వీడియోలో చూద్దాం. ముందుగా దురంధర్ 2 ది రివెంజ్ మూవీ గురించి తెలుసుకుందాం. అన్న, మీకు ఎలా అనిపించింది అన్న సినిమా? ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాలి. సో దురంధర్ 2 చూసిన తర్వాత మాత్రం చాలా మంచి సినిమా తీసారని అయితే అనిపించింది అబ్బా. ఒక 4 hours సినిమా అయినా సరే ఎక్కడ కూడా అమ్మ 4 hours అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ కలగలేదు. చాలా ప్లెజెంట్ గా అలా వెళ్ళిపోయింది. చాలా బాగుంది సినిమా మాత్రం. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ అయితే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే అది కూడా లేదు. దురంధర్ పార్ట్ లో అదే నాకు చిన్న మైనస్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్, సెకండ్ హాఫ్. కానీ ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయన్న బాబా, అవి కేక దేశభక్తి కోసం. అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఒక సస్పెన్స్ డ్రామా, ఒక ట్విస్ట్ గానీ, అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్లు గానీ, అండ్ హీరో యాక్టింగ్ అయితే మాత్రం సినిమాకి ఒక పీక్స్ లెవెల్ తీసుకెళ్ళాడు. ఆ ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ బాంబ్స్ బ్లాక్స్ గానీ, క్లైమాక్స్ లో చూసావా హీరోసిన్ తోని చేసే సీక్వెన్స్ గానీ అన్ని చాలా బాగుంటాయి ఈ సినిమా. ఇంకొక విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఎక్కడ ఎంత ఇవ్వాలో అంత చెప్పడము, కరెక్ట్ గా వాయిస్ వచ్చే దగ్గర ఆఫ్ చేయడము, నీళ్ళ సౌండ్ గానీ అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. అండ్ ఈ సినిమాలో నాకు చెప్పుకోవాలంటే నెగిటివ్ ఏమైనా ఉంటే, పార్ట్ 1 లోని రెహమాన్ డకాయత్ సీక్వెన్స్ చాలా బాగుంటది. హీరోతో పోటీగా స్ట్రాంగ్ విలన్. అవును, ఈ సినిమాలో ఆ స్ట్రాంగ్ విలన్ ఇక్బాల్ అనే క్యారెక్టర్ చేశారు కానీ ఆ క్యారెక్టర్ మనకి బాగా గుర్తుండిపోద్ది. అవును, పార్ట్ 1 క్యారెక్టర్ వన్ ఆఫ్ ది హీరోలో ఉంటాడు అబ్బా సినిమాలో. అదే కదా అసలు అదొకటి. అండ్ అలాగే పార్ట్ 1 లోని ఇష్క్ జలాకర్ సాంగ్ ఎంత ఫేమస్ మనందరికి తెలుసు. అసలు ఆ సినిమా ఫస్ట్ అందరు వెళ్ళారంటే ఆ సాంగ్ కోసం అబ్బా కదా. ఈ సినిమాలో అలాంటి సాంగ్ ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సాంగ్ మనకు అంత బాగా ఎక్కడం వల్ల అనుకుంటా ఈ సాంగ్ కొంచెం ఈ సాంగ్స్ అన్ని నార్మల్ గా ఏం లేవు. కానీ ఓవరాల్ గా సినిమా 4 గంటలు కూర్చోబెట్టడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. థియేటర్ కి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళినా ఖచ్చితంగా దురంధర్ 2 ది రివెంజ్ సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా కూర్చోపోతాం. అంత బాగుంది సినిమా. సో నెగిటివ్స్ అయితే లాగ్ అనుకుంటారు చిన్న మంది, అది ఎవరిష్టం వాళ్ళది. సో కొంతమందికి ఏంటంటే ఫైట్స్ పెద్దగా నచ్చకపోతే కొంత అలాంటి నచ్చపోవచ్చు, కానీ ఓవరాల్ కంటెంట్ పరంగా కానీ చూస్తాం కదా చాలా బాగుంటుంది దురంధర్ 2. చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన వస్తాద్ భగత్ సింగ్ గురించి తెలుసుకుందాం. ఎలాగనిపించింది అన్న సినిమా చూస్తే? చూసినంలే చాలా. పవన్ కళ్యాణ్ గారి చూడొచ్చు సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎలా ఉంటే బాగుంటారు, హీరోయిజం ఎలా ఉండాలి, అది ఎక్కడ తగ్గకూడదు అని ఎలా అనుకుంటామో అవన్నీ కూడా ఇందులో చూపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 1 man షో. సినిమా మొత్తాన్ని అంటే ఒక ఫ్యాన్ బాయ్ ఎలా చూద్దాం, స్టైలిష్ గా ఉన్నాడు, చాలా ఎనర్జెటిక్ గా చేశారు. డైలాగ్ డెలివరీ, పంచులు గానీ, అండ్ కామెడీ గానీ అక్కడ సూపర్. అసలు సినిమాలో అదే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎక్స్ట్రాడినరీ గా యాక్ట్ చేశారో. తొలి ప్రేమ సీక్వెన్స్ ఉంటదన్న సాంగ్, మళ్ళీ అక్కడ తీసుకెళ్లిపోయారు. అక్కడికి సాంగ్ బాగుంటది. ఈ 2 పాజిటివ్స్. దాంతోపాటు రుద్రవీణలో కూడా సాంగ్ పెట్టారు. రుద్రవీణ తరలిరా తన వసంతం, అది బాగుంటది. అయితే నాకు ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఉస్తాద్ భగత్ సింగ్ లో నచ్చిన విషయం ఏంటంటే, గబ్బర్ సింగ్ కాంబో అని ఎక్స్పెక్టేషన్ వెళ్తే అప్పటికి హరీష్ శంకర్ గారు బోల్డ్ అన్ని రివ్యూస్ అవి చెప్పారు. సినిమా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి సూపర్ గా ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్ పట్టుకుని వెళ్తే సినిమాకి కథేం పెద్దగా అనిపించలే. సినిమాలో కథే లేదు నార్మల్ గా చెప్పాలంటే. అది మాత్రం వాస్తవే. పవన్ కళ్యాణ్ సినిమా చూసిన తర్వాత స్టోరీ ఏముందిరా అని ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం చూసింది తప్ప కానీ స్టోరీ ఏమీ అర్థం అవ్వలేదు. అండ్ తేరీ రీమేక్ అని చాలా మంది అనుకున్నారు. తేరీ రీమేక్ చిన్న బ్లాగ్స్ ఇన్స్పైర్ అయ్యారు, కానీ 2-3 బ్లాగ్స్ కొంచెం దగ్గరికి కనెక్ట్ అయినట్టు ఉంటాయి తప్ప కానీ పెద్దగా ఏం లేదు. ఇన్స్పైర్ అయ్యారు కానీ పెద్దగా ఆ కనెక్టివిటీ పెద్దగా ఏమి అనిపించలేదు. అండ్ అలాగే ఈ సినిమాలోని 2 hours 35 minutes సినిమా, కానీ ఈ సినిమాలో కొంచెం లాగ్ సీక్వెన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో రాశికన్నా గారి సీక్వెన్సెస్ వేస్ట్ అనిపించింది నాకైతే. సరైన స్కోప్ శ్రీలీల గారు బాగా చేశారు. మళ్ళీ ఆవిడ యాక్టింగ్ బాగుంది, ఆవిడకి మంచి స్కోప్ ఉంది. రాశికన్నా గారి క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెన్స్ అయితే లేదు. అండ్ అలాగే డిఎస్పీ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబోలో ఇంతకు ముందు వచ్చిన ప్రతివి చాట్ బస్టర్స్ అంటే వెంటనే ఇన్స్టెంట్ గా ఎక్కేసే సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాలో సాంగ్స్
మరి ఏమో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల ఏంటో సాంగ్స్ అంత అనిపించలేదు. కానీ నిజం చెప్తున్నాను అన్న, దేక్లేంగే సాలా సాంగ్ ప్లేస్మెంట్ బాగుంది, ఇన్ డాన్స్ బాగుంది. కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మన వాళ్ళిద్దరు కాంబో అంటే. అంటే నేనైతే ఎక్కువ సార్లు విన్నాను వాళ్ళు అంటే నాకైతే నచ్చాయి మరి. ఓకే, అదొకటి. విన్నాను బాగా అనిపించాయి. తమన్ గారి బీజిఎం కూడా పర్లేదు, ఎందుకంటే ఆయనకి తక్కువ టైం ఇచ్చారు. అరౌండ్ 10 days లో మొత్తం కొట్టిమని కాబట్టి తమన్ గారి బీజిఎం కూడా యావరేజ్ అనిపించింది. సో ఓవరాల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్. చూడొచ్చు ఒకసారి, కంపల్సరీ చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే చూడొచ్చు ఒకసారి. ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకెళ్తే మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేరేమో కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే చూసేసి. ఈ 2 సినిమాల్లో దురంధర్ 2 కథ బాగుంటది అండ్ అలాగే యాక్టింగ్ బాగుంటది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇన్ యాక్టింగ్ పీక్స్ అయితే, కథ కొంచెం సైడ్ ట్రాక్ వెళ్ళినట్టయితే అనిపిస్తుంది. సో 2 సినిమాలు డిఫరెంట్ జోనర్స్. సో ఏ సినిమాని మనం ఈ సినిమా ఆ సినిమాని చెప్పలేం. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మీకు ఉస్తాద్ భగత్ సింగ్ నచ్చేస్తుంది. కామన్ ఆడియన్స్ కి అయితే మాత్రం మీకు దురంధర్ 2 మీరు ఎక్స్పెక్టేషన్ తెలియని దానికి రీచ్ అవుతుంది దురంధర్ 2 అయితే. సో నచ్చుతుంది. ఇంతకీ ఈ వారం మీరే సినిమాకి వెళ్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ సినిమాలు 2 సినిమాలు రివ్యూస్ కావాలంటే కింద లింక్ పెడతా, ఆ సినిమాల రివ్యూలు కూడా చూడండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్.